మీరు ఎప్పుడైనా దేవుని యోచన మీకు తెలుసు అనిపించినా, ఆ దిశగా వెళ్ళే మార్గం స్పష్టంగా కనిపించినప్పుడు ఉన్నారా? ఈ రోజు మనం దేవుని వాగ్దానాలు మరియు మనుషుల అసహన మధ్య ఉన్న ఉద్వేగాన్ని చూపించే ఒక కథను పరిశీలిస్తున్నాం. మనం 2 సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ అధ్యాయం 5వ వచనం వరకు పరిశీలిస్తున్నాం. ఇక్కడ దావీదు యొక్క ఓర్పుతో కూడిన విధేయత మరియు సౌలు సేనాధిపతి అబ్నేరు యొక్క ఆశయాల మధ్య ఘర్షణను చూస్తాం. ఈ భాగంలోని ప్రధాన సందేశం 2 సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనంలో కనిపిస్తుంది. కాలక్రమంలో దావీదు యెహోవాను విచారించాడు. ఈ సాధారణమైన వచనం తరువాత జరిగే ప్రతిదానికి మూడ్ను ఏర్పరుస్తుంది మరియు దావీదు విజయానికి గల రహస్యాన్ని వెల్లడిస్తుంది. ఏ చర్య తీసుకునే ముందు దేవుని మార్గదర్శకతను కోరే అతని అచంచలమైన నిబద్ధత. మన కథ దావీదు ఒక మలుపు వద్ద నిలిచినప్పుడు ప్రారంభమవుతుంది. సౌలు మరణించాడు మరియు రాజ్యాధికారం యొక్క వాగ్దానం ఇప్పుడు అతని చేరువలో ఉంది. కానీ సింహాసనాన్ని ఆక్రమించేందుకు తొందరపడే బదులు దావీదు ఒక అసాధారణమైన పని చేస్తాడు. తరువాత ఏమి చేయాలో దేవునిని అడుగుతాడు. దేవుని చిత్తాన్ని అన్వేషించే ఈ క్షణం ఎంతో ముఖ్యమైనది మరియు మన జీవితాల్లో దీన్ని అనుకరించగలిగితే మనం నిజంగా గొప్పగా జీవించగలుగుతాం. దేవుడు దావీదును హెబ్రోనుకు వెళ్ళమని ఆదేశిస్తారు. అతను యూదా గోత్రంపై రాజుగా అభిషేకం పొందుతాడు. గమనించండి, అతను ఇశ్రాయేలు అంతటిపై రాజయ్యే పని ఇప్పుడే జరగలేదు. కేవలం ఒకే గోత్రం మాత్రమే. దావీదు అసహనం వ్యక్తం చేయడు లేదా మరింత అధికారాన్ని బలవంతంగా పొందేందుకు ప్రయత్నించడు. దేవుడు అతనికి ఇచ్చిన దాన్ని అంగీకరిస్తాడు మరియు మిగిలిన దాన్ని దేవుని సమయానుసారంగా ఎదురుచూస్తాడు. ఇదే సమయంలో సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు పూర్తిగా భిన్నమైన దృక్పథాన్ని చూపిస్తాడు. అతను వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకుని సౌలు కుమారుడు ఇష్బోషెతును ఇశ్రాయేలు మిగతా గోత్రాలపై రాజుగా నియమిస్తాడు. దీంతో దావీదు ఇంటి మరియు సౌలు ఇంటి మధ్య ఒక దీర్ఘకాలికమైన మరియు కఠినమైన పోరాటానికి పునాది వేస్తాడు. ఈ 2 విధానాల మధ్య ఘర్షణ గిబిలోనులోని కొలను వద్ద జరిగిన విషాదకర సంఘటనలో తారాస్థాయికి చేరుతుంది. ప్రతిపక్షాన 12 మంది యువకుల మధ్య పోటీగా ప్రారంభమైనది వరద ఒక సంపూర్ణ యుద్ధంగా మారుతుంది. మన ఆశలు మరియు గర్వం మనల్ని ఆక్రమించినప్పుడు హింస ఎంత వేగంగా నియంత్రణ తప్పుతుందో మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. యుద్ధ ఉత్కంఠలో అబ్నేరు మరియు యోయాబు సోదరుడు ఆసహేలు మధ్య ఒక కీలక క్షణం మనం చూస్తాము. అబ్నేరు ఆసహేలను హెచ్చరించేందుకు ప్రయత్నిస్తాడు, కానీ ఆసహేలు పట్టుదలతో ముందుకు సాగడం వల్ల అతని మరణానికి దారితీస్తుంది. ఇది అందమైన ఆశల ప్రమాదాలను మరియు జ్ఞానవంతుల సలహాను పట్టించుకోకపోవడం ఎంత ప్రమాదకరమో గుర్తుచేసే ఉదాహరణ. వివాదం కొనసాగుతుండగా దావీదు అంతకంతకు బలపడుతున్నాడని, సౌలు వంశం అంతకంతకు బలహీనమవుతోందని మనకు చెప్పబడింది. 2 సౌలు 3:1. ఇది కేవలం సైనిక శక్తి గురించి చెప్పిన మాట కాదు. ఇది అక్కడ పనిచేస్తున్న ఆధ్యాత్మిక వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. దావీదు ఎప్పటికీ దేవుని చిత్తాన్ని అన్వేషిస్తూ ఉండేవాడు. అందుకే దేవుడే అతన్ని స్థాపించారని చెప్పబడింది. మానవ ఆశల మీద ఆధారపడి అధికారాన్ని పట్టుకుని ఉన్న సౌలు వంశం మాత్రం అది కూలిపోవడం ఖాయం. ఈ భాగం మనకు కొన్ని కీలకమైన పాఠాలను నేర్పుతుంది. మొదటిగా, ప్రతి నిర్ణయంలో దేవుని మార్గదర్శకతను కోరుకోవడం ఎంత ముఖ్యమో ఇది మనకు చూపిస్తుంది. పెద్దదైనా లేదా చిన్నదైనా. దావీదు విజయానికి కారణం అతని తెలివితేటలు లేదా బలమేమీ కాదు, కానీ దేవుని సమయాన్ని మరియు దిశను ఎదురుచూడాలన్న అతని సిద్ధతే. రెండవది, మనం దేవుని చేతిని బలవంతంగా కదిలించేందుకు లేదా ఆయన చిత్తాన్ని మన పద్ధతుల్లో సాధించేందుకు ప్రయత్నించడంలో ఉన్న ప్రమాదాలను మనం చూస్తాము. అబ్నేరు సౌలు వంశాన్ని కొనసాగించేందుకు చేసిన ప్రయత్నాలు చివరికి వృధా అయ్యాయి, ఎందుకంటే అవి దేవుడు ఎన్నుకున్న రాజుకు వ్యతిరేకంగా జరిగాయి. మరియు చివరగా ఈ కథ మనకు దేవుని యోచనలు తరచూ క్రమంగా నెరవేరుతాయని గుర్తు చేస్తుంది. దావీదు ఒక్క రాత్రిలోనే ఇశ్రాయేలు మొత్తం మీద రాజు కాలేదు. పాక్షిక నెరవేర్పు
వేచి ఉండటం మరియు నమ్మడం అనే కాలం ఉంది. మన తక్షణ తృప్తి సంస్కృతిలో ఇది మనం గుర్తుంచుకోవలసిన చాలా ముఖ్యమైన పాఠం. ఈ సత్యాలను నేను నా జీవితంలో ఎలా వర్తింపజేశానో మీతో పంచుకుంటాను. ఆ తర్వాత మీరు కూడా ఈ సత్యాలను మీ జీవితంలో ఎలా వర్తింపజేయవచ్చో కొన్ని సూచనలు ఇస్తాను. నేను మీతో పంచుకున్నట్లుగా నాకు క్యాన్సర్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత కోలుకునే సమయంలో దేవుడు నా జీవితంలో పునరుత్థానాన్ని తీసుకువచ్చాడు. దేవుడు నా హృదయంతో మాట్లాడి గ్రీకు మారథాన్ పరువులో పాల్గొనమని చెప్పాడు. జీవిత పయనాన్ని గురించి హెబ్రీయులకు 12:1లో చెప్పినట్లుగా నా పరుగుల అనుభవం ద్వారా ఆయన నన్ను నేర్పించబోతున్నారని నాకు అనిపించింది. ఈ సమయంలో నేను పరిశుద్ధ గ్రంథాలను అధ్యయనం చేస్తున్నప్పుడు క్రైస్తవ జీవితాన్ని వివరించేందుకు బైబిల్ ఎంతగా పరుగెత్తనం లేదా పరుగెత్తుతున్న అనే పదాలను ఉపయోగిస్తుందో చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడు నా హృదయాన్ని ఆకర్షించిన ఒక వచనం ఉంది. యెషయా 40:31. అందులో ఇలా ఉంది: యెహోవాను ఆశ్రయించువారు, గుర్తుంచుకోండి, యెహోవాను ఆశ్రయించువారు తమ బలాన్ని పునరుద్ధరించుకొందరు. వారు గద్దల వలె రెక్కలతో ఎగిరిపోతారు. వారు పరుగు తీయదురు, అయినా అలసిపోరు. వారు నడుస్తారు, అయినా మూర్ఛపోరు. ఇప్పటివరకు మనం దేవుని కోసం ఎదురుచూడడం అనే భావనను పాత నిబంధనలో దేవుని ప్రజల విజయానికి ఆయన అనుసరించిన విధానంగా చూశాము. మరియు ఇది కొత్త నిబంధన సంఘం విస్తరణకు కూడా ఒక నమూనా అని మనం చూడబోతున్నాము. కానీ దావీదు విషయంలో ఇది ఆధ్యాత్మిక నాయకత్వానికి దారితీసిన మార్గం. మరియు నీకు, నాకు ఇది మన దైనందిన నడకలో, విజయంలో, నాయకత్వంలో భాగంగా ఉండాలి. మరియు ఎదుగుదల అన్నీ దేవుని కోసం ఎదురుచూడట నుండే ఉద్భవిస్తాయి. కాబట్టి నేను ఈ రోజే అన్వయించుకోగల కొన్ని సత్యాలు ఇవే. 1. ప్రతి నిర్ణయంలో దేవుని మార్గదర్శకత్వాన్ని కోరడాన్ని ప్రాధాన్యతగా పెట్టు. చర్యకు ముందుగా ప్రార్థించటం మరియు వినటం ఒక అలవాటుగా మార్చుకో. 2. దేవుని సమయాన్ని ఓర్పుతో ఎదురుచూడు. దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడని నీకు తెలుసైతే అది నెరవేరే సమయాన్ని ఆయనపై నమ్మకం ఉంచు. 3. ఫలితాలను బలవంతంగా సాధించాలన్న లేదా షార్ట్కట్లు తీసుకోవాలన్న ప్రలోభాన్ని నివారించు. దేవుని మార్గం కొంచెం నెమ్మదిగా ఉండవచ్చు, కానీ అది ఎప్పుడూ మెరుగైనదే. 4. గొడవలలో హింసను లేదా విభజనను పెంచడం కంటే శాంతిని మరియు సమాధానాన్ని కోరుకో. దావీదు రాజ్యానికి ఎదిగిన కథ మనకు గుర్తు చేస్తుంది. నిజమైన విజయము దేవుని చిత్తానికి మరియు ఆయన సమయానికి అనుగుణంగా మనల్ని మనం సరిపోల్చుకున్నప్పుడు వస్తుంది. ఒకసారి నీవు ఆలోచించు, నీ జీవితంలో దేవునిని కోరడం మరియు ఆయన కోసం ఎదురు చూడడం కంటే ఫలితాలను బలవంతంగా సాధించేందుకు ప్రయత్నిస్తున్న ప్రాంతాలు ఏవైనా ఉన్నాయా? కొంత సమయం తీసుకుని నీ హృదయాన్ని ఆయన ఉద్దేశాలతో మళ్లీ సరిపోల్చుకో. గుర్తుంచుకోండి, దావీదులాగే మనం కూడా నిరంతరం ప్రభువును వెతుకుతున్న వ్యక్తులుగా పిలువబడ్డాము. ఆయనను కోరే ఆ స్థితిలోనే మనకు నిజమైన మార్గదర్శనం, బలము మరియు చివరికి ఆయన వాగ్దానాల నెరవేర్పు మన జీవితాల్లో లభిస్తాయి.